ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ప్రతిరోజు లాగానే మనం టీవీలో గోల్డ్ రేట్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ 400కు పైగా పెరిగింది బంగారం. అయితే నిన్న ఒక్క రోజులోనే అప్రాక్సిమేట్లీ 3000 అంటే తులం బంగారం పైన 3000కు పైగా పెరగడంతో ఈరోజు దానికంటే కొంచెం తక్కువగానే పెరిగింది. బట్ పెరిగింది కంప్లీట్గా. ఒక 2 డేస్లోని మార్కెట్ మనము 22nd రోజు చూసుకుంటే 1,56,000 ఉండే తులం బంగారం 24 క్యారెట్. కానీ ఈరోజు మార్కెట్ ధర చూసుకుంటే 1,61,330 రూపాయలు నిన్న. అదేవిధంగా ఈరోజు 1,61,770 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్. ఇక 22 క్యారెట్ గోల్డ్కి సంబంధించి చూసుకుంటే నిన్నటికి ఇవాళకి 400కు పైగా పెరిగింది. నిన్న ఒక్క రోజులోనే అంటే 22nd 23rd ఆ మధ్య కాలంలోనే ఒక్క రోజులో 3000 పెరిగింది. దాని తర్వాత ఈరోజు చూసుకుంటే +400 అంటే ఒక 2-3 డేస్ స్పాన్లోనే 3400 to 500 వరకు పెరగడంతో ప్రజెంట్ చాలామంది అరే మొన్నటి వరకు బంగారం కొనుక్కుంటే బాగుండు, కొనుక్కోలేము అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. 22 క్యారెట్ ఒకసారి చూద్దాము. 22 క్యారెట్ నిన్నటికి ఇవాళకి నిన్నటి బంగారం రేటు 22 క్యారెట్ వచ్చేసి 1,47,900. ఇక ఈ రోజు చూసుకుంటే 1,48,300 రూపాయలకు వచ్చింది. అండ్ 18 క్యారెట్ గోల్డ్ కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. బికాజ్ 18 క్యారెట్ కూడా అంటే బంగారం ధరలు ఎక్కువ అవడంతో 22 క్యారెట్ అండ్ 24 క్యారెటే కాకుండా 18 క్యారెట్ కూడా చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి 18 క్యారెట్ కూడా చూసుకుంటే అంటే 18 క్యారెట్ కొనే వాళ్ళు ఒకసారి అది కూడా గమనించాలి. 18 క్యారెట్ ఏదైతే బంగారం ఉంటుందో దానికి సంబంధించి రిటర్న్ వాల్యూ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు ఇన్ కేస్ మళ్ళీ దాన్ని అమ్మాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ దో కొనాలి అనుకున్న వాళ్ళకి నిన్నటికి వాళ్ళకి రేట్ చెప్తాను. నిన్నటి నుంచి ఇవాళకి ప్రజెంట్ 1,21,010 రూపాయలు ఉండే నిన్న. అయితే ఈరోజు మార్కెట్ ధర 1,21,340 రూపాయలు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని రోజుల పాటు మార్కెట్ డల్ అవుతుంది అనుకునేసరికంటే ఒక్కసారిగా ఎప్పుడైతే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వడంతో అందువల్లనే ఈ రేట్స్ అనేది ఇంకా రేజ్ అవుతూ పోతున్నాయి. క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి కట్టు బంగారం పైన కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ సిల్వర్ రేట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కట్టు బంగారం గురించి ఒకసారి మాట్లాడాలి. చాలామంది కట్టు బంగారంకి సంబంధించి షాప్స్ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పేసి న్యూస్ చూస్తున్నాను. సో దానికి సంబంధించి కూడా ఒక చిన్న న్యూస్. కట్టు బంగారం అనేది మీకు సంబంధించిన ఏ వస్తువు అయినా కూడా అది బ్రాస్లెట్ కానీ ఏదైనా కూడా కాపర్ ఎక్కువగా యూజ్ చేసి దానిపైన ఒక పూతలాగా పూస్తారు. సో అది మీరు మళ్ళీ రిటర్న్ చేస్తే అప్రాక్సిమేట్లీ 75 or 65% మీకు రిటర్న్ వస్తుంది. కంప్లీట్గా ఒక 40 to 30% మీకు రిటర్న్ రాదు. సో అది కూడా గమనించి, లేదు మేము సోకుల కోసమే వేసుకోవాలనుకుంటున్నాం జస్ట్ షో ఆఫ్ అనుకుంటే కట్టు బంగారం తీసుకోవడం బెటర్. ఎందుకంటే అది గోల్డ్ లానే కనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా గోల్డ్ లానే ఉంటుంది కూడా. సో అది కూడా చూసుకోవచ్చు. సో సిల్వర్కి సంబంధించి మాట్లాడుకుంటే 10 గ్రాముల సిల్వర్ ప్రజెంట్ నిన్న 3,000 ఉండే, ఈరోజు 2,900కు వచ్చింది. అయితే కేజీ సిల్వర్ వచ్చేసి నిన్న 3 లక్షలు ఉండే, ఇక మళ్ళీ ఇంకా 3 లక్షలు దాటుతుంది, ఇంకా 4 లక్షల వరకు వెళ్తుంది. నిన్న మార్కెట్ మొత్తం ఇదే చర్చ. కానీ నిన్నటికి ఇవాళకి మార్కెట్కి సంబంధించి చూసుకుంటే 10,000 తగ్గింది. సో బంగారం నేను ముందు నుంచి కూడా చెప్పుకొస్తుంది అదే, సిల్వర్ అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. అది జస్ట్ ఇంట్లో మంగళారతిలకు కానీ లేకపోతే పంచపాలకు కానీ దేనికో తప్ప ఇంకా అంటే చిన్న చిన్న వాటికి కాకుండా పెద్ద వాటికి పనికి రాదు. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు అని చాలా నోరు రోజు మొత్తుకుంటున్నా. అయినప్పుడు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే సిల్వర్ మీద ఇష్టం ఉండాలి చాలామంది ఉంటారు. సో 3 లక్షలు దాటిన ఆ సిల్వర్ 400 రూపాయలు బంగారం తగ్గింది. కానీ ఇటు సిల్వర్ చూసుకుంటే 10,000. సో ఇమాజిన్. సో ఖచ్చితంగా సిల్వర్ అండ్ గోల్డ్ ఇవి రెండూ కూడా నిన్నటికి ఇవాళకి చూసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్సే ఉన్నాయని అనుకోవచ్చు. అయితే సో ప్రజెంట్ గోల్డ్ కొంచెం పెరిగి అండ్ ఇటు సిల్వర్ కొంచెం తగ్గడంతో చాలామంది ఇటు సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ పరంగా చూసుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2 డేస్ బ్యాకే 55,000 47,000 వరకు ఉన్న బంగారం ఒక్కసారిగా 61,000కి అయిపోయింది. 45 ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు అయ్యేదాకా వెయిట్ చేయడం ఎందుకు? సో బెటర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మోరోవర్లీ ప్లాటినం అదేవిధంగా సిల్వర్ ఇవి రెండిట్లో దేంట్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా సిల్వర్ కంటే కూడా ప్లాటినం అనేది చాలా 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 బెటర్.
బికాస్ దానికి సంబంధించి ఫర్దర్గా మీరు దాన్ని అమ్మాలి అనుకున్నా కూడా కొంచెం మంచి రిటర్న్ వాల్యూ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ ఈ రోజు నిన్నటికి ఇవాళకి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. సో సిల్వర్ కొన్న వాళ్ళకి మాత్రం లాస్, అదేవిధంగా బంగారం కొన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే లభించింది. సో మీరు ఇన్ కేస్ కొనాలి అనుకుంటున్నారా, సో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న షాప్స్కి, ఇది హైదరాబాద్కి సంబంధించిన రేట్స్ నేను చెప్పినవి. సో ప్రాంతానికి సంబంధించి ఒక 100 to 50 రూపీస్ ఖచ్చితంగా వేరే ఉంటుంది. బెంగళూరులో మళ్ళీ ఇది వేరే ఉంటుంది. సో ఒకసారి అన్నీ కూడా గమనించేసి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపితే ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఈరోజు ఇలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మనం.